ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తికర రాజకీయ పరిణామాలకు కారణమవుతుంది. గత కొంతకాలంగా ఈ కేసు ఉమ్మడి వరంగల్ చుట్టూ తిరుగుతూ ఉండడంతో జిల్లాకు చెందిన నేతలు పరేషాన్ అవుతున్నారు. సిట్ విచారణకు హాజరవుతున్న నేతలు తమకు తెలిసిన విషయాలను చెబుతూ ఫిర్యాదులు చేస్తున్నారు. దాంతో నిందితుల సంఖ్య పెరుగుతుంది. ఈ ట్యాపింగ్లో పలువురు బాధితులు, నిందితులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే కావడం చర్చనీయాంశంగా మారింది. మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని అంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత పాత్రపై పలు రకంగా మాట్లాడుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన సొంత ఊరు పర్వతగిరి కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ప్రచారం ఏడాదిగా జరుగుతోంది. దీన్ని ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత బిల్లా సుధీర్ రెడ్డిని, బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని విచారణ చేసింది. ఈ కేసుకు సంబంధించి పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలకు కూడా సిట్ నుంచి పిలుపు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు చెబుతున్నారు. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరెవరి ఫోన్ సంభాషణలను విన్నారు, నిందితులుగా ఇంకెవరి పేర్లు తెర మీదకు రాబోతున్నాయి అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ట్యాపింగ్ కేసులో A1, A2 నిందితులుగా ఉన్న SIB మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇద్దరూ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులే కావడంతో జిల్లాకు చెందిన నేతలు ఉలిక్కి పడుతున్నారు. తమకు సంబంధించిన ఏ విషయాలు బయటకు వచ్చాయో తెలియక చాలా మంది నేతలు తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారట. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సొంతూరు పర్వతగిరి కేంద్రంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకే పర్వతగిరి ఆపరేషన్ జరిగిందనే ప్రచారం గట్టిగా జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎర్రబెల్లి గతంలోనే స్పష్టం చేశారు. వేల సంఖ్యలో ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా సిట్ ప్రాథమికంగా గుర్తించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్కు చెందిన బంగారం, హవాలా వ్యాపారులతో పాటు బట్టలు, చిట్ ఫండ్, రియల్ ఎస్టేట్లో కీలకంగా ఉన్న పలువురు వ్యాపారుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని అంటున్నారు. బాధిత వ్యాపారుల దగ్గర నుంచి భారీగా వసూలు చేశారని సిట్ గుర్తించినట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వ్యాపారులతో పాటు జిల్లాలోని పలువురు మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ వేగం పెంచడంతో గత కొంతకాలంగా అనేక కీలక విషయాలు బయటకొస్తున్నాయి. తన ఫోన్ ట్యాప్ అయిందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమకొండ ఝాన్సీరెడ్డి ఇటీవల మీడియా చిట్చాట్లో చెప్పి వాపోయారు. తనతో పాటు తన కోడలు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆమె అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలో తాను సిట్ విచారణకు వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి గతంలో ఆరోపించారు. వీరిని కూడా సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. వీరు కూడా బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి దయాకర్ రావు పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ ఉన్నతాధికారులు ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల తమకు అనుకూలంగా ఉండే పోలీసులకు పోస్టింగులు ఇప్పించారనే ప్రచారం కూడా జరుగుతోంది. SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావులు ఇద్దరూ కలిసి తమకు కావాల్సిన పోలీస్ అధికారులకు పోస్టింగులు ఇప్పించినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సహకారం కోసమే గతంలో కీలక పోలీస్ అధికారుల బదిలీలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పేరు ప్రముఖంగా ప్రస్తావనలోకి వస్తూ ఉండడంతో జిల్లాలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఉలిక్కిపడుతున్నారు. ఈ క్రమంలో నిందితుల, బాధితుల పేర్లు మరిన్ని బయటకు రావచ్చునని అంటున్నారు.